వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI ఎడిట్స్ విత్ సిద్ధు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సార్, మా భార్య కనిపించడం లేదు. అయ్యో బాబు, నేను కండక్టర్ని, పోలీస్ని కాదు. అయ్యో, భార్య పోయిన సంతోషంలో ఎటు వెళ్తున్నానో నాకే తెలియట్లేదు సార్. బండి అంతా లేవు గానీ బండి నడుపుతున్నావా? మీరు ట్రాక్టర్ అంతా లేరు, ట్రాక్టర్ నడుపుతలేరా? ఏమైంది బాబు, ఎగ్జామ్ రాయకుండా ఏడుస్తున్నావు? హాల్ టికెట్ అనుకుని డిమార్ట్ బిల్ తీసుకొచ్చా. అక్క, ఏంటి బాబు భయపడుతున్నావు? మా అమ్మ కర్రీ మాడిపోకుండా చూడు అని చెప్పింది, నేను మర్చిపోయా. ఇప్పుడు అమ్మ వస్తే కుక్కను కొట్టినట్టు కొడుతుంది. కావ్య కోసం జిమ్కి వెళ్ళి 6 ప్యాక్స్ పెంచుదాం అనుకున్నా. జిమ్లో వెయిట్స్ ఎత్తుతుంటే నడుం పట్టేసింది. ఏమైంది బాబు, బాధపడతావు? మధ్యాహ్నం 12 గంటలకే చల్లో ఆఫీస్ వెళ్ళాలంటే కష్టంగా ఉంది. ఇంకా మా మేనేజర్ పొద్దున్న 7 గంటలకే రమ్మన్నాడు. ఇంకెలా ఉండమంటావు? ఎక్కడికి వెళ్తున్నావు పాపా? ఎలాగో ఫ్రీ బస్ కదా అని కాకినాడలో కాజా తినడానికి వెళ్తున్నా. రే, ముందు పోలీసులు ఉన్నారు, హెల్మెట్ పెట్టుకోరా. నార్మల్ గానే పెట్టుకోను. ఇంకా ఇప్పుడు మా అన్నయ్య సర్పంచ్, ఇంకెందుకు పెట్టుకుంటా? మనం ఎంత చదువుకున్నా గానీ బర్రెని ఎక్స్క్యూజ్ మీ అంటామా? అహై అహై అనే అంటాము. ఏమైంది బాబు, చిరాగ్గున్నావు? నా అకౌంట్ బ్లాక్ అయి నేను ఏడుస్తుంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి వాడి ఫోటోకి లైక్ కొట్టు అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు పాపా? ఎలాగో ఫ్రీ బస్ కదా అని హైదరాబాద్లో బిర్యానీ తినడానికి వెళ్తున్నా. చెప్పు బాబు, ఏమైంది? డైలీ రీల్ చూస్తూ తింటూ పడుకున్నా. సార్, చూస్తూ చూస్తూ 2025 అయిపోయింది. ఏంటి బాబు, నువ్వు పని చేస్తున్నావు? నాకు ఒక చెల్లుంది. తన మేకప్కి డబ్బులు సరిపోవడం లేదు అంటుంది. అందుకే నేను పని చేస్తున్నాను. బాబు, ఈ స్కూల్లో చదివితే మంచి ఫ్యూచర్ ఉంటుందా? చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంటుంది సార్. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నా. బాబు, అప్పులన్నీ ఎలా తీర్చావు? నాకు అప్పులు ఇచ్చిన వారందరూ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారు. నేను వారికి ఓటేయాలంటే అన్ని అప్పులు మాఫీ చేయమని చెప్పాను. ఏంటి బాబు, ఇంత సంతోషంగా ఉన్నావు? మా తాతల తర్వాత మా ఇంట్లో నేనే మొదటి సర్పంచ్ అయ్యాను. సిద్ధు, నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలరా? నానా, నాకేం గిఫ్ట్ వద్దు. చలికాలం కదా, బయట రోడ్డు మీద ఉండే వాళ్ళకి బ్లాంకెట్లు పంచుతాం. బాబు, నువ్వు దేనికి ఎక్కువ భయపడతావు? నాకు డాక్టర్ ఇచ్చే ఇంజెక్షన్, ఇంకా మమ్మీ వాడే అట్ల కర్ర, ఆ రెండు కరెక్ట్ ప్లేస్లోనే తగులుతాయి. మా అమ్మ ఏ పని చేసినా నలుగురికి నచ్చినట్టు చేయాలి. నలుగురు ఏమనుకుంటారో అంటుంది, కానీ ఆ నలుగురు ఎవరో ఇప్పటిదాకా నాకు కనిపించలేదు. ఏమైంది పాప, అలా ఉన్నావు? ఇంకో 3 డేస్లో బిగ్ బాస్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. బిగ్ బాస్ లో ఎవరు విన్ అవ్వాలి అనుకుంటున్నావు? ఇంకెవరు? మై ఆల్వేస్ ఫేవరెట్ తనుజ. ఏమైందిరా? 6 రోజులు ఒక సండే కోసం వెయిట్ చేస్తుంటే ఈ సండే మాత్రం 6 నిమిషాల్లో అయిపోతుంది. ఏంటి బాబు అలా ఉన్నావు? మా అమ్మ సరుకులు తెమ్మని పంపినప్పుడు మిగిలిన డబ్బులన్నీ కలిపి 300 జమ చేసి నా అకౌంట్లో వేసుకున్నా. బ్యాంక్ వాళ్ళు మినిమం బ్యాలెన్స్ లేదని అవి కూడా కట్ చేశారు. సిద్ధు, చల్లనీళ్ళతో స్నానం చేస్తావా? వేడి నీళ్ళు పెట్టాలా? ఈ చలికి ఎవరమ్మా స్నానం చేసేది? పర్ఫ్యూమ్ కొట్టుకుని పోతా. ఏంటి బాబు, వాళ్ళు ఇద్దరు అలా గొడవ పడుతున్నారు? ఏది త్వరగా వస్తే అందులో వెళ్దామని ఊబర్ ర్యాపిడో బుక్ చేశా. అరే, ఎప్పుడు లేనిది నువ్వు ఈరోజు బిర్యానీ తినడానికి తీసుకెళ్తున్నావు? మా నానమ్మకి నీకు బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నామని చెప్పా. అంతే, పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వమని ఇచ్చింది. బాబు, నీ ఓటు మాకే కదా అన్న, అందరూ నీ ఓటు మాకేనా అంటున్నారు. ముందు ఎవరు నిజాయితీగా పనిచేస్తారో చెప్పండి అన్న, తర్వాత నేనే చెప్తా. దేవుడా, బోర్ కొట్టకుండా చూడడానికి రియల్స్ ఇచ్చావు, ఆ రియల్ షేర్ చేయడానికి ఫ్రెండ్స్ ఇచ్చావు, కానీ ఎందుకయ్యా రాత్రి 2 అయినా కూడా నిద్ర రాకుండా ఉండే రోగం ఇచ్చావు? రే, ఏ సోప్ తో స్నానం చేసావురా? ఇంత మంచి స్మెల్ వస్తుంది. ఈ చలికి ఎవర్రా స్నానం చేసేది? స్నానం చేసి 5 రోజులు అవుతుంది, పర్ఫ్యూమ్ కొట్టుకుని వచ్చా. ఆ స్మెల్లే ఇది. ఏంటి బాబు, వాళ్ళు ఇద్దరు అలా గొడవ పడుతున్నారు? ఏ త్వరగా వస్తే అందులో వెళ్దామని ఊబర్ ర్యాపిడో 2 బుక్ చేశా, కానీ 2 ఒకేసారి వచ్చాయి. ఏంటి బాబు, రోజంతా టీవీ ముందే ఉంటున్నావు? నా ఫేవరెట్ అయిన అమృతం సీరియల్ ని మళ్ళీ రిలీజ్ చేశారు, అదే చూస్తూ కూర్చుంటున్నా. బాబు, 2 అరటి పండ్లు ఎంత? పైసలు ఎందుకు తాత, ఫ్రీగా తీసుకో, అసలే ఆకలితో ఉన్నావు. ఏంటో ఏమో, ఈ డాక్టర్ చదువు అయిపోయేసరికి ఉన్న జుట్టు కూడా ఊడిపోయేలా ఉంది. మీ ఫ్రెండ్స్ అందరూ ఎందుకు కోపంగా ఉన్నారు? నా ఫ్రెండ్స్ అంతా టీ తాగించు అని అడిగితే అందరినీ గోల్డ్ షాప్ కి తీసుకెళ్లి ఫ్రీగా తాగిచ్చా. ఏంటి బాబు, ఇంత చిన్న వయసులో పనిచేస్తున్నావు? ఇంట్లో కూర్చొని డైపర్లో సుసు పోసుకుంటూ కూర్చుంటే ఇల్లు గడవవు కదా మేడం, పని చేయాలి. ఏంటి బాబు, ఇంత చలిలో కూడా ఫ్యాన్ వేసుకొని పడుకున్నావు? ఫ్యాన్ సౌండ్ లేకపోతే నాకు నిద్ర పట్టదు తక్క.
ఏంటి బాబు ఇంత చిన్న వయసులో హాస్టల్లో ఉంటున్నావు? పక్కింటి అంకుల్ ఏం పని పాట లేకుండా తింటూ పడుకుంటాడు. లైఫ్ అంటే అంకుల్ ఉండాలన్న. మా అమ్మ నన్ను తీసుకొచ్చి హాస్టల్ వేసింది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.